నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్. సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. సెప్టెంబర్ 17 తేదీకి ఒక విశిష్టత, ప్రత్యేకత ఉంది. 76 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ నాటి హైదరాబాద్ సంస్థానం రాజుల పాలన నుండి భారతదేశంలో అంతర్భాగంగా మారి ప్రజాస్వామ్య ప్రజాపాలన దశలోకి పరివర్తన చెంది వచ్చింది. తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్ఛను పొందడం కోసం ఆనాటి యావత్ సమాజం ఉద్యమించింది. ఈ జిల్లాలో విశిష్టంగా ఖమ్మం జిల్లా ప్రత్యేకతను నిలబెట్టి ఆనాటి పోరాటాల్లో పాల్గొన్నటువంటి అనేక మంది పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వారిని గుర్తు చేసుకుంటూ వారి అందరికి కూడా వందన సమర్పణ చేస్తా ఉన్నాం. నిజాం ప్రేరేపిత రజాకారుల వామపక్ష రాజకీయాల్లో ఉన్న నాయకుల కోసం బ్రిటిష్ అధికారులు వేటాడుతూ ఉండేవారు. అటువంటి నిత్య కల్లోలిత ప్రాంతంలో పుట్టినవాడే ఒట్టికొండ రామకోటయ్య. మదర్ తాలూకా అల్లినగరంలో సుబ్బయ్య లక్ష్మణులకు జన్మించిన రామకోటయ్య గారు నాటి జాతీయ ఉద్యమ స్ఫూర్తితో ప్రజా పోరాటాల్లో బాల్యం నుండే పాల్గొన్నారు. మహత్తరమైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరుగుతున్న కాలాన ఖమ్మం నాటి వరంగల్ జిల్లాలో అంతర్భాగంగా ఉండేది. వరంగల్, నల్గొండ, ఖమ్మం పోరాట క్షేత్రాలు. ఖమ్మం సమీప గ్రామాలు ముదిగొండ, గోకినపల్లి, వెంకటాయపాలెం, తెల్దార్పల్లి, మదిర, ఎరుపాలెం, మదిర, రావినూతుల, గోవిందాపురం లాంటి గ్రామాలు నిత్యం తెలంగాణ సాయుధ పోరాట క్షేత్రాలుగా ఉండేవి. సర్దార్ జవలాపురం కేశవరావు, బొమ్మకంటి సత్యనారాయణ, రావెళ్ల సత్యం, శ్రీ రావెళ్ల వెంకటరామారావు, చిర్రావూరి లక్ష్మీనారాయణ, హీరాలాల్ మౌర్య లాంటి ఎందరో తెలంగాణ సాయుధ పోరాటంలో భాగం అయ్యారు. సాయుధ పోరాట విరమణ తర్వాత ఒకవైపు విశాలందరిలో ప్రజారాజ్యం నినాదం, మరోవైపు ప్రత్యేక తెలంగాణ నినాదం బలంగా ముందుకు వచ్చాయి. తెలంగాణ ఒక చారిత్రాత్మక అనివార్యంగా అనేక మంది మేధావులు భావించారు. సాహిత్య రంగంలో తెలంగాణకు అనుకూలంగా గాలులు వేయటం ఈ దశలోనే మొదలైంది. ఆనాడు నియంతృత్వ రాచరిక పోకడల నుంచి 17 సెప్టెంబర్ 1948 నాడు ప్రజాస్వామ్య ప్రజా పరిపాలనలో భాగంగా మారింది తెలంగాణ ప్రాంతం. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల సందర్భంగా మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్యమైనటువంటి అనేక అంశాలన్నింటినీ కూడా లోతుగా అధ్యయనం చేస్తూ ప్రధానంగా విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, వ్యవసాయ రంగం, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, అనేక ఇటువంటి కార్యక్రమాలని ఫోకస్ గా తీసుకొని ఇరిగేషన్ శాఖలు, పారిశ్రామికవేత్తలు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ మిషన్స్, అనేక రకాలైనటువంటి ఒక ప్రగతిశీల భావాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతోనే కాకుండా ప్రపంచంతో పోటీ పడేటట్టుగా ఈ మనందరి ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం పాలన అందిస్తుందని మీ అందరికీ ఈ సందర్భంగా మాటిస్తూ మరొకసారి 17 సెప్టెంబర్ దినోత్సవం సందర్భంగా
దీన్ని ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించుకొని ప్రజాపాలన ప్రజాస్వామ్య దిశగా ప్రజలకి ఈ ప్రభుత్వాన్ని అంకితం చేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. దారుణమండి, ఇదంతా నీచమండి, ఇదంతా అమానుషమండి. ఎంత కుట్రపూరితంగా ఆ మహిళను బదనాం చేయాలని, ఆమెనే కాదు మహిళలందరినీ బదనాం చేసే విధంగా ఒక మహిళగా ఉండి మీరు ఇలా సాక్షి పత్రికలో రాయిపించడం అనేది అసలు ఎంత మీ యొక్క దిగజారుడుతనానికి నిదర్శనంగా నేను భావిస్తున్నా. పాపం ఆ జత్వానీని ఎంత దారుణంగా వాళ్ళ పేరెంట్స్ని ఎంత చిత్రహింసలకు గురి చేశారు వైసీపీ గవర్నమెంట్లో. జత్వానీని ఎంతలా వేధించారు వైసీపీ గవర్నమెంట్లో. అసలు ఎంత దారుణంగా పోలీసు వ్యవస్థను చేతిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దారుణంగా మహిళల్ని అన్యాయంగా ఆ కుటుంబాలు అవమానపడే రీతిలో ఎంత దారుణంగా అవమానించారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ రోజున వేధించబడినటువంటి మహిళలకి అందరికీ కూడా ధైర్యం వచ్చింది. అవమానానికి గురైనటువంటి మహిళలందరికీ కూడా ధైర్యం వచ్చింది. మోసపోయినటువంటి మహిళలందరికీ కూడా మా చంద్రన్న ముఖ్యమంత్రి అయ్యారు, మేము బయటకు వచ్చి మాకు జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పాలని ఒక ధైర్యం వచ్చింది. ఈ రోజున జత్వానీ కూడా అదే ధైర్యంతో వాళ్ళ తల్లిదండ్రులను తో సహా వచ్చి ఈ రోజున కేసు పెట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా చూశారు ఎంత దారుణంగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్క్రిప్ట్తో వాళ్ళ టీం వైసీపీ స్క్రిప్ట్తో జత్వానీ మీద అన్యాయంగా కేసులు పెట్టి ముంబై వెళ్ళి బలవంతంగా ఆమెను వేధించడమే కాకుండా ఆమెను తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ని తీసుకొచ్చి ఎంత చిత్రహింసలు గురి చేశారో. పాపం ఆ పెద్ద వయసులో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎంత మానసిక క్షోభకి గురి చేశారో. ఆ బాధలు అవన్నీ కూడా రికార్డ్ చేసి ఆమె చెప్తే నిజంగా ఎవరికైనా సరే మహిళా లోకం ఎంతగా రగిలిపోతున్నారంటే ఇంత దారుణంగా వైసీపీ గవర్నమెంట్లో మహిళలపై ఇంత అన్యాయం జరిగిందా అనేసి ప్రజలందరూ కూడా ముక్కుపైన వేలు వేసుకున్నటువంటి పరిస్థితి, అంతగా బాధపడుతున్నారు. ఎంత దుర్మార్గం అండి. ఈ రోజున చెల్లెలు ప్రశ్నించినందుకు సోషల్ మీడియాలో మొత్తం ఆ చెల్లెల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా ఆమెను కూడా అల్లరిపాలు చేశారు. బాబాయిని చంపేసి ఆ కుటుంబాన్ని మళ్ళీ వాళ్ళ మీద నెగిటివ్గా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పోస్టులు చేశారు. ఏంటి అసలు ఎక్కడ పోతుంది? కనీసం మనుషులు కదా, మానవత్వం అనిపించట్లేదా మీకు? మళ్ళా పైపై చేయమంటారు. జగన్మోహన్ రెడ్డి గారు దోషుల్ని కాపాడటానికి ఈ జత్వానీ కేసులో రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నానంటారా? రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు ఈ ప్రభుత్వం అనేసి మాట్లాడతారా జగన్మోహన్ రెడ్డి గారు? అసలు మీకు సిగ్గు అనిపిస్తుందండి మీకు? అసలు మీకు సిగ్గు అనేదే అనిపించట్లా. ఎవరు ప్రభుత్వంలో ఎలాంటి అరాచకాలు మహిళల మీద జరిగినాయి ఒక్కసారి మర్చిపోయారు. అప్పుడే 11 సీట్లు వచ్చేసరికి మొత్తం మైండ్ పోయి బ్లాక్ అయిపోయినట్టుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి మేము గుర్తు చేస్తాం, మీ ప్రభుత్వంలో మీ ప్రజాప్రతినిధులు మహిళల పట్ల ఎంత దారుణంగా వ్యవహరించారనేది మళ్ళీ గుర్తు చేయమా. అరగంట గంట మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ఆర్థిక సంఘం నుంచి గ్రాంట్ గా రావాల్సినటువంటి 2459 కోట్లు కేంద్రం గ్రాంట్ గా ఇవ్వాల్సింది అప్పుగా ఇచ్చింది కూడా ఈ 426లోనే ఉంది. ఉన్నది 426. మొన్న అసెంబ్లీలో చెప్పింది 685. ఇవాళ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో 7 లక్షల చిల్లర చెప్పిండు ముఖ్యమంత్రిగా. వెంటనే ఉన్నాడు. కానీ అసెంబ్లీలో 685 అన్నాడు, ఇవాళ ప్రజాపాలనలో 7 అంటున్నాడు. అసలు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అప్పు 4,26,000 మాత్రమే. ఇది రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పు.
రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సింది, రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీగా తీసుకున్నది, రాష్ట్ర ప్రభుత్వం కడుతున్నటువంటి అప్పు 4,26,000 మాత్రమే. ఈ 4,26,000లో కరోనాలో కేంద్రం చెప్తే చేసిన 27,000 కోట్లుంది. డిస్కాంల అప్పు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 9,000 కోట్లుంది. కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ గా ఇవ్వాల్సిన బదులు అప్పుగా ఇచ్చిన 2,500 కోట్లు కూడా ఇందులో ఉండదు. అన్ని కలిపితే కూడా 4,26. కానీ అసెంబ్లీలో 685 అంటావు, 7 అంటావు. ఇది తప్పు అని నేను నిండు శాసనసభలో కూడా చెప్పిన. అంటే ఎవడైనా నేను దివాలా దివాలా అంటే రాష్ట్రానికి పరువు ఉంటుందా, పరపతి ఉంటుందా? రాష్ట్రం యొక్క పరపతిని నువ్వు దివాలా చేస్తున్నావు. ఎవడని చెప్పుకుంటాడా? లేనిది చెప్తాడా? ఉన్నది చెప్పాలి. లేనిది కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లబోయి నువ్వు తీసుకున్న గొయ్యిలో నువ్వే పడుతున్నావు. కన్ను తెరువు ఇప్పటికన్నా. పరిపాలించాల్సింది 5 ఏళ్లు నువ్వు కదా. రాష్ట్రం ప్రతిష్ట దెబ్బతీసి, రాష్ట్రం ప్రతిష్ట మసకబారే విధంగా చేసి, లేని అప్పులను చెప్పి రాష్ట్రం దివాలా తీసిందని నువ్వు చెప్తే జరిగే నష్టం రాష్ట్రానికి, పరిపాలించే నీకు కూడా నష్టం జరుగుతుంది. రాష్ట్రం యొక్క గౌరవం దెబ్బతింటది. ఏ మూర్ఖుడు కూడా ఇట్లాంటి పని చేయడు, ఏ పిచ్చి వాళ్ళు కూడా ఇట్లాంటి పని చేయరు. కానీ మీరు దురదృష్టం ఏంటంటే నీకు రాష్ట్ర రాజకీయాల కంటే, నీకు రాష్ట్ర భవిష్యత్తు కంటే నీ రాజకీయాలు ముఖ్యమైపోయింది. నీకు రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేయాలి. ఎవరు పదవిలో శాశ్వతం కాదు. ఉన్నంతకాలం నిజాయితీగా పనిచేయి, ప్రజల కోసం పనిచేయి, ప్రజలకు ఇచ్చిన మాట మీద దృష్టి పెట్టు. పొద్దుగాలేస్తే నువ్వు కేసీఆర్ ను వల్లించకుండా నువ్వు బతకలేవైంది. నీకన్నా రోగమా శాపం ఉందో నాకైతే అర్థమైతలేదు. మాట్లాడితే కేసీఆర్ ని తిడతావు. నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీ ఏంది? ఇప్పుడు ఓట్లున్నాయా, సీట్లున్నాయా? గా రైతుల గురించి ఆలోచించు, మహిళలకు ఇస్తా అన్న 2,500 గురించి ఆలోచించు, వృద్ధులకు ఇస్తా అన్న 4,000 పెన్షన్ గురించి ఆలోచించు, రుణమాఫీ పూర్తి చేయి, వానకాలం పంట పూర్తయితుంది, గా రైతు భరోసా 7,500 చెప్పనై. అరే పిల్లలంతా రోడ్ల మీద పురుగులన్నం తినలేక రోడ్ల మీదకి వస్తున్నారు. ఇవాళ కూడా ఎక్కడో స్కూల్లో రోడ్ల మీదకి వచ్చి మేము తినలేకపోతున్నాం, పురుగులన్నం పెడుతున్నారు అంటున్నారు. గవర్నమెంట్ స్కూళ్ళన్నీ కుప్పైపోతున్నాయి, హాస్టళ్లు కుప్పైపోతున్నాయి. ఎస్సీ హాస్టళ్లలో ఇదివరకు బట్టలు రాలే, పిల్లలకు బుక్స్ రాలే, పిల్లలకు భోజనం లేదు, కాస్మోటిక్ ఛార్జెస్ లేదు, ఆగమైపోతున్నారు. ఎస్సీ ఎస్టీ గురుకులాల పిల్లలు ఆగమైతున్నారు. దాని మీద ఆలోచించే చేయాల్సిన పని ఇచ్చిపెట్టి పొద్దుదాకా కేసీఆర్ తిట్టుడే గీదా నువ్వు చేసేది. బాధ కలుగుతుంది. పొద్దుగాల అమరవీరుల స్తూపం దగ్గర వేయండు. ఎవరున్నారే ఫోటోలో చూసిరా మీరు? అంత తెలంగాణ ద్రోహులే ఉన్నారు దాంట్లో. దానం నాగేంద్రనాథ్ పక్కపోట ఒక్కనాడన్నా జై తెలంగాణ అన్నోళ్ళు. బీజేపీ లీడర్ బండి సంజయ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత 9.3 crores మంది రైతులకు 20,000 కోట్ల రూపాయలను పంపించడం జరిగింది. కిసాన్ సమ్మాన్ నిధి మహిళల పథకాల కోసం ఈ ఏడాది బడ్జెట్ లో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. దాదాపు 3 లక్షల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం కేటాయించడం జరిగింది. ఎంఎస్పీ కోసం రైతులకు 2 లక్షల కోట్ల మేర చెల్లింపులు ఇప్పటికే చేయడం జరిగింది. ఎంఎస్పీ గతంలో ఏ విధంగా ఉంది, ఈరోజు ఎంఎస్పీ ఏ విధంగా ఉందో మనకు తెలిసిన విషయమే. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకు సాగుతున్న విషయం మనందరం గుర్తించాల్సిన అవసరం ఉంది. 7 వ్యవసాయ పథకాల కోసం 14,200 కోట్లు కేటాయించడం జరిగింది. 2.35 lakhs స్వయం సహాయక సంఘాల్లో 26 లక్షల మహిళలకు 5,000 కోట్ల విలువల బ్యాంకు రుణాలను కూడా లోన్స్ రూపేణ కూడా మంజూరు చేయడం జరిగింది. ముద్ర రుణ పరిమితిని 10 లక్షల నుంచి 20 లక్షల కోట్లకు పెంచడం జరిగింది. పిఎంఏవై కింద గతంలో 4 కోట్ల మందికి ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లను నిర్మిస్తే ఈసారి ఇదే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల మంది లబ్ధిదారులకు ఇళ్లను నిర్మించాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకుని దానికోసమని 5.36 lakhs బడ్జెట్ ను మనం బడ్జెట్ కేటాయించడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ ఉపాధి కల్పన కోసం 2 లక్షల కోట్ల ప్రధానమంత్రి ప్యాకేజ్ కింద ఇలా కేటాయించడం జరిగింది. దేశవ్యాప్తంగా కొత్తగా మరో 75,000 మెడికల్ సీట్లను అదనంగా మంజూరు చేయడం జరిగింది. అన్ని రంగాల్లో ఉద్యోగ కల్పన కోసం 11.11 lakhs కోట్ల మూలధన వ్యయం కూడా చూపడం జరిగింది. ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత గ్రామ అభియాన్ కింద 63,000 అంటే 63,000 గ్రామాల్లో 5 కోట్ల మందికి ప్రయోజనం చేకూరే విధంగా చేపట్టడం జరిగింది.
70 సంవత్సరాలు దాటిన వారికి సీనియర్ సిటిజన్స్ కు ఆయుష్మాన్ భారత్ కింద 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్ కు లబ్ధి చేకూరే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. బంగారం వెండిపై కస్టమ్స్ సుంకాన్ని 6%, ప్లాటినంపై 6.4% తగ్గించడం జరిగింది. దాదాపు 28,600 కోట్ల పెట్టుబడులతో 12 పారిశ్రామిక నోడ్లను ఏర్పాటు జరిగింది. దానిలో జహీరాబాద్ ను నియమించడం జరిగింది. దానికోసం 2,000 కోట్ల రూపాయలను దాదాపు కేటాయించడం జరిగింది. 3 క్యాన్సర్ మందులకు కస్టమ్స్ సుంకం నుండి మినహాయింపు ఇవ్వడం జరిగింది. రూపాయలు 50,600 కోట్లతో 8 నేషనల్ హైస్పీడ్ రోడ్ల కాటాలను కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. 24,600 కోట్ల విలువైన 8 కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులను నిర్మాణం చేపట్టడం జరిగింది. వలస చట్టాల స్థానంలో 3 కొత్త క్రిమినల్ చట్టాలను శిక్ష కన్నా న్యాయపైన దృష్టి పెట్టాలని చెప్పి ఆలోచనతో చేయడం జరిగింది. దాంతోపాటు వక్ఫ్ బోర్డు సంబంధించి పలు దేశంలో బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. రాబోయేటువంటి 5 సంవత్సరాలు అదేవిధంగా సహాయ సహకారాలు విషయాన్ని అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వారి కార్యక్రమంలో భాగంగా గన్నవరం ప్రాంతానికి చెందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు అప్పుడున్నటువంటి ఫ్లైఓవర్ సంబంధించినటువంటి అలైన్మెంట్ మార్పుల గురించి కేంద్ర సహాయ మంత్రి మరియు మానవ పరిశ్రమ శాఖ శ్రీ శ్రీనివాస్ వర్మ గారికి ఇవ్వడానికి రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు కుమారస్వామి గారి నేతృత్వంలో వారి కార్యక్రమంలో రైతుల్ని గన్నవరం ప్రాంతానికి చెందినటువంటి రైతులు విషయం గురించి కుమారస్వామి గారు అప్పుడున్నటువంటి ఫ్లైఓవర్ సంబంధించినటువంటి అలైన్మెంట్ మార్పుల గురించి కేంద్ర సహాయ మంత్రి మరియు మానవ పరిశ్రమ శాఖ శ్రీ శ్రీనివాస్ వర్మ గారికి ఇవ్వడానికి రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు కుమారస్వామి గారి నేతృత్వంలో వారి కార్యక్రమంలో రైతుల్ని గన్నవరం ప్రాంతానికి చెందినటువంటి రైతులు విషయం గురించి కుమారస్వామి గారు అప్పుడున్నటువంటి ఫ్లైఓవర్ సంబంధించినటువంటి అలైన్మెంట్ మార్పుల గురించి కేంద్ర సహాయ మంత్రి మరియు మానవ పరిశ్రమ శాఖ శ్రీ శ్రీనివాస్ వర్మ గారికి ఇవ్వడానికి రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు కుమారస్వామి గారి నేతృత్వంలో వారి కార్యక్రమంలో రైతుల్ని గన్నవరం ప్రాంతానికి చెందినటువంటి రైతులు విషయం గురించి కుమారస్వామి గారు అప్పుడున్నటువంటి ఫ్లైఓవర్ సంబంధించినటువంటి అలైన్మెంట్ మార్పుల గురించి కేంద్ర సహాయ మంత్రి ఈ సమస్యని ఇదివరకు కూడా రైతులు 2-3 సార్లు నన్ను కలవడం జరిగింది. రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు బాగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఒకరు మాట్లాడారు. గన్నవరం ఈ సమస్యలతో వచ్చేటువంటి రైతులంతా కూడా గురించి ఈ పక్కన కుమారస్వామి గారు అప్పుడున్నటువంటి వీడియో కూడా అలైన్మెంట్ దయచేసి కేంద్ర సహాయ మంత్రి ఈ సమస్యని ఇదివరకు కూడా సమస్య వివరించేటప్పుడు ఒక రైతులు 2-3 సార్లు నన్ను కలవడం జరిగింది. రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు బాగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఒకరు మాట్లాడారు. ఈ వీడియోని పంపడం ద్వారా ఈ సమస్యని వచ్చేటువంటి రైతులుగా వెరిఫికేషన్ తీసుకెళ్ళడం ద్వారా ఈ సమస్య పరిష్కారానికి నేను కృషి చేసి సమస్యని ఇదివరకు కూడా సమస్య వివరించేటప్పుడు ఒక రైతులు 2-3 సార్లు నన్ను కలవడం జరిగింది. బాగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఒకరు మాట్లాడారు. ఈ వీడియోని పంపడం ద్వారా ఈ సమస్యని వచ్చేటువంటి రైతులుగా వెరిఫికేషన్ తీసుకెళ్ళడం ద్వారా ఈ సమస్య పరిష్కారానికి నేను కృషి చేసి మర్లపాలెం గ్రామంలో సమస్యని ఇదివరకు కూడా సమస్య వివరించేటప్పుడు ఒక రైల్వే క్రాసింగ్ రైల్వే క్రాసింగ్ వల్ల అట్లాగే ఏదైతే మాకు గన్నవరం రోడ్డు కూడా గన్నవరం కానీ మాకు అక్కడ ఈ మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఉన్నది కాబట్టి ఏదో ఒకటి చేసి కేసీఆర్ గారిని దూషించడమే ఒక పనిగా పెట్టుకొని మీరు గత 9 నెలలు టైంపాస్ చేసుకుంటూ కాలం నెట్టుకొస్తున్న విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. చేతనైతే మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయండి.
420 అడ్డగోలు హామీలు ఏదైతే ఇచ్చినారో అమలు చేయండి. చేతనైతే మేము ఇచ్చినట్టు కరెంటు సరిగ్గా అందించండి. చేతనైతే మేము చేసినట్టు వ్యవసాయ విస్తరణలో భాగంగా, వ్యవసాయ స్థిరీకరణలో భాగంగా రైతు బంధు ఇవ్వండి. కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా అని డైలాగులు కొట్టడం కాదు, చేసి చూపెట్టండి. ఇంకా 14 రోజులే మిగిలింది. ఈ వానాకాలంలో 14 రోజులు మాత్రమే మిగిలింది ఈ పంటకి. మరి ఇప్పటికైనా చేతనైతే దమ్ముంటే రైతు భరోసా అయ్యి ఇచ్చిన మాట నిలుపుకో. 15,000 రూపాయల చొప్పున ప్రతి ఎకరానికి ఇస్తా అని చెప్పినావు, ఇచ్చి చూపెట్టు. చేతనైతే మా ఆడబిడ్డలకు ఇచ్చిన హామీ 2,500 రూపాయలు నెలకి ఇస్తానన్నావు, ఇచ్చి చూపెట్టు. చేతనైతే మా పెద్ద మనుషులకు హామీ ఇచ్చినావు, 2,000 పెన్షన్ కాదు 4,000 ఇస్తా. కేసీఆర్ అవ్వకో తాతకో ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా. ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా ఇస్తా పెన్షన్ అని చెప్పినావు కదా, చేతనైతే చేసి చూపెట్టు. మా తమ్ముళ్ళు మా చెల్లెలు ఎదురు చూస్తూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తానని చెప్పిన అశోక్ నగర్కి పోయి అక్కడ డైలాగులు కొడుతూ పోజులు కొడుతూ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇద్దరు చెప్పిన మాట ఎప్పుడు మరి 9 నెలలు అయింది, 10వ నెలలో పడ్డది. సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు అని ఎదురు చూస్తున్న మా తమ్ముళ్లకు మా చెల్లెళ్లకు చేతనైతే నోటిఫికేషన్లు ఇచ్చి పరిపాలనలో నీ సత్తా అయిందో చూపెట్టు. హైదరాబాద్ అతలాకుతలం అవుతున్నది. ఒకవైపు పత్రికలు రాస్తా ఉన్నాయి. ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది మొన్న 28 రోజుల్లో 30 మర్డర్లు అని. ఈనాడు పత్రిక రాసింది ఈ నగరానికి ఏమైంది అని. చేతనైతే తెలివి ఉంటే హోంమంత్రి శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొని రా. ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది, అవకాశం ఉంటే చూసుకో. పోలీస్ బండ్లలో కనీసం డీజిల్ పోస్తలేరని రాస్తున్నారు. గోదావరికంలో పోలీస్ బండ్లలో డీజిల్ పోయకపోతే బండ్లు పక్కకు పెట్టినారు. పెట్రోల్ బంకులో మేము పోయాం బిల్లు లేకపోతే 9 నెలల నుంచి అని వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు పాఠశాలల్లో చాక్ పీసులు లేవు. చాక్ పీసులు కొనేందుకు అవకాశం లేక పాఠశాలల్లో ఉపాధ్యాయులు పాఠశాలల్లో అక్కడ ఉండే పిల్లలు బాధపడతా ఉన్నారు. మరొక వైపు గ్రామాలలో సర్పంచులు బాధపడతా ఉన్నారు. మాజీ సర్పంచులు మాకు రావాల్సిన బిల్లులు సంవత్సర కాలంగా పెండింగ్లో ఉన్నాయి, వెంటనే ఇవ్వండి కొత్త సర్పంచులు వచ్చే లోపల అని వాళ్ళు బాధపడతా ఉన్నారు. గారి మీద నోరు బారేసుకోవడం, నోటికొచ్చిన బూతులు తిట్టడం, పరుష పదజాలం వాడడం, పనికి మాలిన అవాస్తవాలను ప్రచారం చేయడం. నిన్న ఆయన మాట్లాడుతుంటే అందరు నవ్వుకుంటా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ తల్లి, అందరికీ తల్లి లాంటి తెలంగాణ తల్లిని అక్కడ పెట్టుకుందాం. కొత్త సెక్రటేరియట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద పెట్టుకున్న సెక్రటేరియట్ అక్కడ తెలంగాణ తల్లిని పెడదాం అందరి తల్లిని అంటే, లేదు నేను రాహుల్ గాంధీ వాళ్ళ నాయననే పెడతా అని చెప్పి రాహుల్ గాంధీ గారి తండ్రి గారి ఫోటో తెచ్చి అక్కడ పెట్టినావు, తండ్రి గారి విగ్రహం తెచ్చి అక్కడ పెట్టినావు. పెట్టడమే కాకుండా ఢిల్లీ మెప్పు కోసం ఇన్ని రోజులు బూతులు తిట్టిండు కదా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.